బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమిట్ లో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మొత్తం 83 పేజీలతో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 10 కీలక వ్యూహాలతో విజన్ డాక్యుమెంట్ ను రూపకల్పన చేశారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ గా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 1 వరకు నమోదైన 5,28,217 గ్రీవెన్యూల్లో 4,55,189ను పరిష్కరించామన్నారు. మరిన్ని 73,000 ఫిర్యాదులు పరిశీలన ఉన్నట్లు వెల్లడించారు. కాగా పాలనా సంస్కరణలతో ఈ ఏడాది జూన్ నుంచి ఆటోమేటెడ్ విధానాలు వేగవంతం కాగా జూన్ 2024 నుంచి 22A జాబితా నుంచి తొలగించామంటూ 6,846 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఫ్యూచర్ సిటీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డితో పలువురు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నటులు జెనీలియా, అక్కినేని అమల, పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. రాష్ట్రంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని వివరించారు. 24 క్రాఫ్ట్స్ లో సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్థానికులు ట్రైన్ చేసే అంశాన్ని పరిశీలించారు సూచించారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.
ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు రాష్ట్రానికి పెట్టుబడులు వరదపారిందే. బ్యాక్ టు బ్యాక్ మీటింగ్లు వరుసగా సంతకాలతో రాష్ట్రానికి పెట్టుబడులు హబ్ గా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి పలు కంపెనీలతో చర్చలు జరిపారు. రెండో రోజు మొత్తం 1,11,395 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రావడం రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఊతం కానుంది. ఈ పెట్టుబడులతో కొత్త సంస్థలు, భారీ స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా రాబోతున్నాయి. ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కవిత చరిత్ర హీనురాలు అంటూ విమర్శించారు. ఆమె ఓ కుక్కలా మొరుగుతోందంటూ తీవ్ర పదజాలాన్ని వాడారు. లిక్కర్ పేరుతో తెలంగాణ చరిత్రకు మాయని మచ్చని తెచ్చిందని ఆరోపించారు. బాలానగర్ లో కవిత భర్త కబ్జాల చిట్టా తన వద్ద ఉందన్నారు. కేటీఆర్ ను అరెస్ట్ చేయించేందుకు కాంగ్రెస్ తో దోస్తీ కట్టిందని విమర్శించారు. హరీష్ రావును పార్టీ నుంచి వెళ్లగొట్టాలనేదే కవిత టార్గెట్ అని ఆరోపించారు. కేసీఆర్ పై ఉన్న అభిమానంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కవిత గురించి మాట్లాడటం లేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి మరోసారి భూమి వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ జిల్లా సుచిత్ర సెంటర్లో కొన్నేళ్లుగా భూ వివాదం నడుస్తోంది. సర్వే నెంబర్ 83, 82లో 1.29 ఎకరాల 33 కుంటల స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేశారంటూ బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో తమ భూములు కబ్జా చేశారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూ వివాదంపై రెవెన్యూ అధికారులు అధికారికంగా ల్యాండ్ సర్వే చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే కొనసాగుతుంది. అయితే కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ తమ స్థలాన్ని కాజేసే కుట్ర చేస్తున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. రెండు వర్గాలు తమ వాదనలు గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి. దీంతో సర్వే జరుగుతున్న ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లోక్సభలో ఎస్ఐఆర్ పై జరిగిన చర్చలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత మిథున్ రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని ప్రస్తావించారు. పేపర్ బ్యాలెట్ కు ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేస్తూ ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశంపై గతంలో అనేక మంది సాంకేతిక నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్న సంగతి సభలో గుర్తు చేశారు. 3,38,00,000 votes were polled, sir. And the polling started at morning 7 o'clock until 6 in the evening. But after 6 o'clock, surprisingly 15% of votes were recorded. That is, out of 338, 51 lakh votes were recorded. Never it has happened in the history of Andhra Pradesh, not even in 19, not in 14. So we are unable to understand how this sudden surge in voting happened after 6 o'clock. And similar complaint was there even in Orissa, sir. So we'd like to know how such things are happening suddenly. There's another, whenever we give complaints, sir, whenever we have given complaints, nothing has been done, sir. I'll just give an example. So in Vijayanagaram, in polling station 9 and polling station 4, our former MP gave a complaint, sir. He found that during the day of the counting, the battery charge of the EVM was 99%. On the day of the polling, the battery charge was 60%. How did this charge how did the charge go up? We raised a complaint, there was no response. We asked for the CCTV footage of the strong room, it was not provided. We asked for the VVPATs, they said it had been burnt and destroyed. Sir, such is the thing, there was no response at all. And when we asked for verifying these particular EVMs, they said this particular EVMs will not be given for verification. Another set of EVMs were provided for verification. So such is the bad response we got from the officers, and there was no point in raising the complaint also. And mock polling was conducted on some other EVMs, not on the EVMs which we... పరకామణి చోరీ కేసులో విదేశీ కరెన్సీని చోరీ చేస్తూ అడ్డంగా దొరికిన నిందితుడు రవికుమార్ లోక్ అదాలత్ వద్ద రాజీ చేయడంపై హైకోర్టుకు అదనపు నివేదిక సమర్పించింది. అయితే దీనికి సంబంధించిన మరో 2 సెట్లను సీల్డ్ కవర్ లో రిజిస్టర్ కు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడం చట్టబద్ధత అవునా కాదా అనేది హైకోర్టు తేల్చనుంది. ఇందుకోసం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేస్తుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసమే వందే మాతరంపై చర్చిస్తున్నారని అన్న ప్రియాంక గాంధీ వ్యాఖ్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. కాలంతో సంబంధం లేకుండా వందే మాతరం దేశ ప్రజల్లో ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆ గేయానికి గతంలోనూ ఎంతో ఔచిత్యం ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందని తెలిపారు. వందే మాతరం గేయ రచయిత బకిట్ చంద్ర చటర్జీ బెంగాల్ కు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఈ గేయం కేవలం బెంగాల్ కే పరిమితమైనది కాదన్నారు అమిత్ షా.
प्रश्न उठाया था कि आज वंदे मातरम की चर्चा, वंदे मातरम पर चर्चा की जरूरत क्या है। महोदय, वंदे मातरम पर चर्चा की जरूरत, वंदे मातरम के प्रति समर्पण की जरूरत वंदे मातरम बना तब भी थी, आजादी के आंदोलन के वक्त भी थी, आज भी है, और जब 2047 में महान भारत की रचना होगी तब भी रहे, क्योंकि अमर कृति मां भारती के प्रति, भारत माता के प्रति समर्पण, भक्ति और कर्तव्य के भाव जागृत करने वाली कृति है। इसलिए जिनको आज वंदे मातरम की चर्चा क्यों हो रही है वो समझ में नहीं आ रहा है। मुझे लगता है कि उन्होंने नए सिरे से अपनी समझ पर ही सोचने की जरूरत है। कुछ लोगों को इसमें दिखता है कि बंगाल में चुनाव आने वाला है, इसलिए वंदे मातरम की चर्चा हो रही है। वो वंदे मातरम के महिमा मंडन को बंगाल के चुनाव के साथ जोड़कर कम करना चाहते हैं। ये सही है कि वंदे मातरम की रचनाकार बंकिम बाबू बंगाल में पैदा हुए, बंगाल में गीत की रचना हुई, और आनंद मठ जिसमें बाद में वंदे मातरम समाहित हुआ, उसकी पृष्ठभूमि भी की बंगाल थी। मगर जब वंदे मातरम का प्रकटीकरण हुआ, वंदे मातरम बंगाल तक सीमित नहीं रहा था, देश तक भी सीमित नहीं रहा था। लोकसभा में प्रश्न उठाया था कि आज वंदे मातरम की ఇండిగో సంస్థలో నెలకొన్న సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు లోక్సభలో కీలక ప్రకటన చేశారు. ఎంత పెద్ద విమానయాన సంస్థ అయినప్పటికీ ప్రణాళిక లోపాలు, నిబంధనలను పాటించకపోవడం వంటి కారణాలతో ప్రయాణికులకు ఇంతటి ఇబ్బందులు కలగటానికి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని మంత్రి స్పష్టం చేశారు. ఇండిగో సేవల్లో ఏర్పడిన అంతరాయాలు ప్రస్తుతం స్థిరపడుతున్నాయని, దేశవ్యాప్తంగా ఇతర విమానయాన సంస్థలు సజావుగా నడుస్తున్నాయని వివరించారు. దేశంలోని ఏ విమానాశ్రయాల్లోనూ ప్రస్తుతం రద్దీ లేదా ఇబ్బందులు లేవని, సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి స్పష్టం చేశారు. Caused by Indigo's recent operational failures is now rapidly stabilizing. Indigo's daily flights, which had fallen drastically to 706 on 5th of December, have recovered to over 1800 flights yesterday and are expected to rise further today. All other airlines continue to operate smoothly across the country, and the airports are reporting normal conditions without crowding or distress. Refunds, baggage tracing, and passenger support measures remain under continuous supervision by the ministry. At the same time, accountability will be ensured. DGCA has issued show cause notices to Indigo. లోక్సభలో వందే మాతరం గీతంపై జరిగిన చర్చ తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. చర్చ సందర్భంగా తన ప్రసంగానికి ప్రతిపక్ష సభ్యులు పదే పదే అడ్డు తగలటంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను కూర్చోబెట్టేది ఎవరు కూర్చోబెడతారు అంటూ వారిపై విరుచుకుపడ్డారు. ఏం మాట్లాడుతున్నారు మీరు, కూర్చోండని గట్టిగా హెచ్చరించారు. స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుని సభ్యులను శాంతపరిచారు. సోమవారం లోక్సభలో వందే మాతరం అంశంపై చర్చ జరిగింది. ఈ క్రమంలో రాజ్నాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన బుజ్జగింపు రాజకీయాల కోసం జాతీయ గీతమైన వందే మాతరాన్ని మొక్కలు చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. జవహర్ లాల్ నెహ్రూ కాలం నుంచే ఈ అన్యాయం మొదలైందని విమర్శించారు. వందే మాతరం గీతానికి జరిగిన అన్యాయం కేవలం ఒక పాటకు మాత్రమే కాదని యావత్ స్వతంత్ర భారత ప్రజలకు జరిగిందని రక్షణ మంత్రి అన్నారు. हमारे साथी थे, हमारे साथी। कौन बैठाने वाला है? कौन बैठाएगा? क्या बात करते हैं?
ఆర్ఎస్ఎస్ వాదులకు సమానత్వంపై నమ్మకం లేదని, సమానత్వ భారతం కోసం తప్పించిన జాతిపితను హత్య చేశారని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలోని వ్యవస్థలన్నింటిపైన ఆర్ఎస్ఎస్ ఆధిపత్యం చూపుతుందని, ఆర్ఎస్ఎస్ కు నచ్చని నిజాలంటే ప్రజలకు దూరం చేస్తున్నారని అన్నారు. నిజాలు మాట్లాడుతుంటే బీజేపీలు ఎంపీలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. దేశంలోని వ్యవస్థలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేశారని, దేశంలోని వైవిధ్యాన్ని ఆర్ఎస్ఎస్ నాశనం చేస్తుందని దుయ్యబట్టారు. ఇవాళ లోక్సభ ఎస్ఐఆర్ పై మాట్లాడిన రాహుల్ గాంధీ ఎన్నికల వ్యవస్థను, సిబిఐ, ఈడీలను ప్రభుత్వం పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకుందని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం ఈసీని వాడుకుంటుందని ధ్వజమెత్తారు. And there is one woman whose name has appeared 200 times, more than 200 times in one booth in Haryana. And it is very clear, and I have proven without doubt that the election of Haryana was stolen. And the theft was ensured by the Election Commission of India. I've said it again and again and again. Now, nowhere has the Election Commission answered my questions. The Election Commission has not told me why this lady's picture has appeared on the polling list. They have not told me why lakhs and lakhs of duplicate voters are existing. They have not told me why a BJP leader